న్యూ ఇయర్ వేడుకలకు తెలుగు రాష్ట్రాలు సిద్ధమయ్యాయి. పాత సంవత్సరానికి బై బై చెప్తూ కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్తూ ఇవాళ రాత్రి నుంచి సంబరాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటికే అందరూ ఎంజాయ్ మూడ్ లోకి వెళ్లిపోయారు. ప్రధాన నగరాలైనటువంటి హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడలో సంబరాలు అంబరాన్నంటున్నాయి. మరొక వైపు పోలీసులు కూడా నిఘా పెంచేశారు. వేడుకల పేరుతో గీత దాటొద్దు అంటూ హెచ్చరిస్తున్నారు. డ్రగ్స్, గంజాయి, ఫామ్ హౌస్ పార్టీలు, రేవ్ పార్టీలపై డేగ కనువేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు కూడా చేపడుతున్నారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని రిసార్ట్స్, ఫామ్ హౌస్లపై స్పెషల్ గా ఫోకస్ పెట్టారు పోలీసులు. అనుమతులు లేకుండా ఈవెంట్స్ నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఇక పార్టీల్లో డ్రగ్స్ గనక దొరికితే లైసెన్సులు కూడా రద్దు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. హైదరాబాద్ లో రాత్రి 10 గంటల నుంచే ఫ్లైఓవర్స్ మూసేస్తున్నారు. రోడ్ల పక్కన సంబరాల పేరుతో ఓవర్ యాక్షన్ చేస్తే గనక తాట తీస్తామని హెచ్చరిస్తున్నారు పోలీసులు. హైదరాబాద్ లో ఇప్పటికే పలు పబ్స్ పై నిషేధం విధించారు. అలాగే తాగి కనుక వాహనాలు నడిపితే యాక్షన్ సీరియస్ గా ఉండబోతుందని వార్నింగ్ కూడా ఇస్తున్నారు. విశాఖలో నయా సాల్ జోష్ ఊపందుకోబోతోంది. గ్రాండ్ సెలబ్రేషన్స్ కోసం ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. సెలబ్రిటీల ఈవెంట్లు, థీమ్ ఓరియంటెడ్ పార్టీలు, టాప్ డీజే ప్లేయర్స్ తో డిసెంబర్ 31 నైట్ ను సందడిగా జరిపేందుకు ఆర్గనైజర్స్ రెడీ అయిపోయారు. నగరంలో ఉన్నటువంటి స్టార్ హోటల్స్, రెస్టారెంట్లు, పబ్లు, బీచ్ ఫ్రంట్ హోటల్స్ కస్టమర్లను ఆకర్షించేందుకు పూర్తిగా సిద్ధమయ్యాయి. అయితే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పై పోలీసులతో పాటు ఎక్సైజ్ శాఖ కూడా నిఘా పెంచేసింది. రేవ్ పార్టీలు, అవుట్డోర్ ఈవెంట్స్ కట్టడికి స్ట్రైకింగ్ టీంలు ఏర్పాటు చేశారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పేరుతో నిబంధనలు ఉల్లంఘిస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు పోలీసులు. అలాగే మరొక వైపు ఇవాళ రేపు అర్ధరాత్రి వరకు కూడా మద్యం షాపులు తెరిచే ఉంటాయి. విశాఖలో ఈ ఒక్కరోజే 15 కోట్ల రూపాయల వరకు లిక్కర్ సేల్స్ ఉంటాయని అంచనా వేస్తున్నారు. ప్రీమియం బ్రాండ్స్ లిక్కర్ కు డిమాండ్ పెరిగిందని అంటున్నారు వ్యాపారులు. అలాగే విజయవాడలో కూడా నిఘా పెంచేశారు. న్యూ ఇయర్ వేడుకల కోసం భద్రత కట్టుదిట్టం చేస్తున్నారు. ప్రధాన రహదారులైనటువంటి బందర్ రోడ్డు, ఏలూరు రోడ్డు, బీటీఆర్ఎస్ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలను కూడా విధించడం జరిగింది. ఇక ఫ్లైఓవర్లు కూడా మూసేస్తున్నారు అధికారులు. ఏలూరులో న్యూ ఇయర్ సందర్భంగా రోడ్డు ప్రమాదాల నివారణపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ప్రమాదాలు జరగకుండా బ్లాక్ స్పాట్ ప్రాంతాల్లో రైల్వే రేడియం స్టిక్కర్స్ అతికించి డ్రమ్స్ ను పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. మద్యం తాగి వాహనాలు నడిపేటువంటి వారిపై చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. న్యూ ఇయర్ వేడుకలను రోడ్డు మీద నిర్వహించేందుకు ఎటువంటి అనుమతులు లేదని స్పష్టం చేశారు.